నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పని చేయడానికి వస్తూ ఉన్న 2025వ సంవత్సరంలో పని చేయడానికి వస్తూ ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. ఇటీవల కాలంలో కువైట్కు కొత్తగా వస్తూ ఉన్నవారు, ఇళ్లలో పని చేసేవారు కావచ్చు, కంపెనీలలో పని చేయడానికి వచ్చిన వారు 1-2 నెలల్లో మనం చూసుకుంటే పనిచేసే చోటు నుంచి పారిపోతూ ఉన్నారు. దీంతో చాలామంది అయితే చిక్కుల్లో పడుతూ ఉన్నారు. ఇంటికి పంపించమంటే కానీ 1,00,000-2 లక్షలు డబ్బు అడుగుతూ ఉన్నారు. లేకపోతే మేము ఇంటికి పంపించమని చెప్పేసి కువైట్ యజమానులు తెలుపుతూ ఉన్నారని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు. కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే ఇండియా నుంచి మీరు కువైట్కు పని చేసేదానికి వచ్చిన తర్వాత ఇళ్లల్లో పనిచేసే కార్మికులు కానీ, బయట పనిచేసే కార్మికులు కానీ 6 నెలలు తప్పకుండా మీరు ఆ యొక్క యజమాని దగ్గర అయితే పని చేయాల్సి ఉంటుంది. 6 నెలల లోపు మీరు బయటికి పారిపోతే కానీ ఆ యొక్క యజమాని మీ మీద ఎంత పెట్టుబడి పెట్టాడో, టికెట్ కోసం కావచ్చు, లేకపోతే మీ యొక్క మెడికల్ కోసం కావచ్చు, వీసా కోసం కావచ్చు, ఎంత ఖర్చు పెట్టాడో ఆ యొక్క డబ్బునైతే మీరు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 6 నెలలు దాటినట్లయితే కానీ ఆ యొక్క యజమానికి మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీరు ఆ యొక్క యజమాని దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకొని మీరు ఒకవేళ పారిపోయినా కానీ రాయబార్య కార్యాలయానికి, ఇండియన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ ప్రక్రియను పూర్తి చేసి ఇండియాకి అయితే రావచ్చు. ఇటీవల కాలంలో చాలామంది భారతీయులైతే కువైట్కు వచ్చిన తర్వాత ఇంటికి పంపించమంటే 1,00,000-2 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా యొక్క పాస్పోర్ట్లు తీసుకొని మరి ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొన్ని ఆఫీసుల ద్వారా కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలకు వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పని చేయడం ఇబ్బందిగా మారి, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్లనో, పని ఇబ్బంది వలనో, లేకపోతే యజమానులు హింస పెడుతూ ఉన్నారని ఆఫీసులకు వస్తే కానీ మీ మీద మేము ₹1,00,000, 2 లక్షలు పెట్టుబడి పెట్టాము, ఆ డబ్బును చెల్లించమని అడుగుతూ ఉన్నారు. ఆ యొక్క డబ్బులు మేము చెల్లించలేము, పని చేసి చెల్లించాల్సిందే అని చెప్పేసి పనులకు పోతే అక్కడ ఇబ్బందులు పెడుతూ ఉన్నారని చెబితే కానీ వాళ్ళు చెబుతూ ఉన్న కొన్ని ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, ఒకరైతే నాకు అందించిన సమాచారం మేరకు మీకు చెబుతూ ఉన్నాను. వ్యభిచార గృహాల్లోకి వెళ్ళి వ్యభిచారం చేసి డబ్బు కట్టి మీరు ఇండియాకు వెళ్ళాలని చెప్పేసి కొన్ని ఆఫీసులు అయితే కరాఖండిగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆఫీసుల ద్వారా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బలవంతంగా మహిళలను వ్యభిచార కూపంలో కూడా దింపుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడే బదులు ఇండియాలోనే ఏదో ఒక పని చేసుకోవడం బెటరు. లేకపోతే మీకు తెలిసిన వారి ద్వారా ఎవరైనా కువైట్కు వచ్చి, మీకు తెలిసిన వారు కువైట్లోని ఇళ్లల్లో కానీ కంపెనీలలో కానీ పని చేస్తూ ఉంటారో అటువంటి వారికి మీరు వీసా తిమ్మని అడిగి మీరైతే వస్తే కానీ ఒక రవ్వ బెటర్ అన్నమాట. ఆఫీసుల ద్వారా, ముఖ్యంగా ఏజెంట్ల ద్వారా ఎవరు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రావద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.